తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్ను కాస్త టీజీగా మారుస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించి మనం ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్ను కాస్త టీజీగా మారుస్తామని చెప్పి చెప్తా ఉంది. దానికి సంబంధించి మీ ఒపీనియన్ చెప్పండి. ఏమంటారు, ఎవరైనా కొత్తదనమే కోరుకుంటారు కదండి, అది చేంజ్ చేస్తే మంచిదే కదా. టీఎస్ను కాస్త టీజీగా చేయొచ్చు అని చేయొచ్చు, టీజీగా టీఎస్ నుంచి టీజీ చేయొచ్చు అండి. అయితే ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని మీరు యాక్సెప్టెన్స్ చేస్తున్నారు? చేస్తామండి. ప్రభుత్వం ఏం తీసుకున్నా కూడా ఏమంటారు ఆలోచించే తీసుకుంటది కదండి. అయితే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్ప అంటారా? టీఎస్ అనేటటువంటిది కరెక్ట్ కాదంటారా? ప్రభుత్వం గురించి తప్పని నేను చెప్పట్లేదు. ఎవరైనా కొత్తదనమే తీసుకుంటారు కదండి. కొత్తదనమే ఏమంటారు, కొత్తదనాన్ని కావాలనుకుంటారు కదా ఎవరైనా. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్ను కాస్త టీజీగా మారుస్తామని చెప్తా ఉంది. దీనికి సంబంధించి మీ ఒపీనియన్ చెప్పండి. ఓకే అండి, బేసిక్గా చూస్తే ఇప్పుడు ప్రతి స్టేట్లో చూస్తే పక్కన ఆంధ్రప్రదేశ్ చూసినట్టే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే ఏపీఎస్ అని రావాలి, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంది. అలాగే ఇక్కడ తెలంగాణకు కూడా టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అని వస్తుంది, కానీ స్టేట్ అని ఎక్కడ పెట్టట్లేదు ఏ రాష్ట్రానికి కూడా. సో తెలంగాణ అనేది టీ అంటే తే అని, జీ అంటే గానా అనేది వస్తుంది. కాబట్టి తెలంగాణ అనేది టీజీ అనేదే కరెక్ట్ అనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఏ స్టేట్లో చూసినా సరే ప్రతి స్టేట్కి స్టేట్, ఇప్పుడు పక్కన తమిళనాడు తీసుకోండి, తమిళనాడు స్టేట్ అని పెట్టాం మనం, తమిళనాడు అంటాం. అదే కర్ణాటక స్టేట్ అనం, కర్ణాటక అంటాం. అలాగే మధ్యప్రదేశ్ స్టేట్ అనం, మధ్యప్రదేశ్ అంటాం. అలాగే ఇప్పుడు తెలంగాణ కూడా తెలంగాణ అంటే బాగుంటుంది. తెలంగాణ స్టేట్ అనేది టీఎస్ అనగానే జనరల్గా కొత్త వాళ్ళకి చెప్పినప్పుడు టీఎస్ అనగానే అది ఏ స్టేట్ అనుకుంటారు. అదే టీజీ అనగానే వెంటనే స్ట్రైక్ అవుద్ది తెలంగాణ అని చెప్పి. మా అభిప్రాయం అయితే తెలంగాణ టీజీ అనేది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. అంటే ఇనీషియల్గా అప్పుడే పెట్టాల్సింది, మరి ఎందుకు అది గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్లో అలా రకంగా డెసిషన్ తీసుకున్నాయి. బట్ అది ఇదే బాగానే ఉందనిపిస్తుంది ఇప్పుడైతే. ఇది టీఎస్ఏ బాగుందా? టీజీ అని పెట్టడమే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది మా ఉద్దేశం అంతే. Yes, I am from Haryana and we are here for CCRT training. We are over 50 teachers all over the India. And once we entered Telangana, we found that everywhere on the cards they were written TS. So we searched it out on the Google itself. Like, what is this TS? So we thought that it might be Telangana state, and it was. So we found that there is never ever written like Haryana state or Andhra Pradesh state. S is not written on any taxi or cars in other states. लेकिन यहाँ पर हमने देखा तेलंगाना स्टेट लिखा हुआ था, तो it should be TG तेलंगाना, not TS तेलंगाना states. Thank you. ఇప్పుడు జనాలు అయితే అందరూ టీఎస్కే బాగా అలవాటు పడిపోయినారు కదా. టీజీ అనేది చేంజెస్ వస్తే ఇప్పుడు మళ్ళీ అందరూ వెహికల్స్ అనేది నెంబర్ ప్లేట్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు పాత ఉన్న ఫార్మాట్నే కంటిన్యూ చేయడం బెటర్. టీజీ అంటే కొంతమందికి అర్థమవుతుంది, తెలంగాణ స్టేట్, టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అన్నట్టు అర్థమవుతుంది. టీజీ అంటే ఇప్పుడు తెలంగాణ లాగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది చేంజ్ ఓవర్ కంటే పాతదాన్ని కంటిన్యూ చేయడం బెటర్. పాతది కంటిన్యూ చేయడమే బెటర్ అంటారు. కొత్తదాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదంటారా? పబ్లిక్ యాక్సెప్ట్ చేయారంటారా? యాక్సెప్ట్ చేస్తారన్న, చేయరని కాదు. చేంజెస్ అనేది రావాలి. చేంజ్ రావడానికనే కాంగ్రెస్ని ఎంచుకున్నారు పబ్లిక్. సో పాతది ఉంటేనే అర్థమవుతుంది కదా అందరికి. ప్రభుత్వం టీఎస్ తీసేసి టీజీ పెడతా అని అంటుంది, దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. టీఎస్ మంచికి సార్, టీఎస్ మంచికి. టీఎస్ఏ మంచిది. చాలా ప్రాబ్లం మొత్తం పబ్లిక్కి పోవాలా, రిజిస్టర్ చేయాలని ఎంత టీఎస్ అంటే మంచికి. ఎందుకు ఇప్పుడు టీజీగా మారుస్తే మన ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు, మొత్తం ప్రాబ్లం కాదు. చేంజ్ చేయాలా, మొత్తం టైం లేదు మనసుకి. ఆల్ టీఎస్ అంటే ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఏపీ ఉంటే ప్రాబ్లం, నేను ఇంకా ముందుకంటే టీఎస్ వచ్చింది ప్రాబ్లం. టీజీ అంటే చాలా ప్రాబ్లం. టీఎస్ మంచికి. అయితే ప్రభుత్వం టీఎస్ని కాస్త టీజీగా మారుస్తామని చెప్తుంది. దీనికి సంబంధించి మీ ఒపీనియన్ చెప్పండి సార్. ఇప్పుడు మళ్ళీ అదంతా ఖర్చు కదండి, ఎందుకంటే ఆల్రెడీ అందరూ టీఎస్ అయిపోయింది. మళ్ళీ టీజీగా మార్చింది అనుకో, మళ్ళీ అందరు వెహికల్స్ మీద మార్చాలి, మళ్ళీ గవర్నమెంట్ ఖర్చు, జనాల ఖర్చు, అన్ని బోర్డులు అన్నీ మారిపోయినాయి. తెలంగాణ స్టేట్ అనేది మంచిగానే ఉంది, మళ్ళీ టీజీ అంతా మార్చాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు అయితే. టీఎస్ బాగానే ఉంది, అది మనకు ఆల్రెడీ మనం 10 years నుంచి అది వాడుతున్నాము. మళ్ళీ అన్ని రికార్డులు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ అన్ని వెహికల్స్ మీద చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ దాన్ని మార్చరు, మన సర్టిఫికెట్లలో మన డ్రైవింగ్ లైసెన్స్లలో కూడా మారవాలి. అదొక పెద్ద తతంగం. మళ్ళీ అందరూ మళ్ళీ పోవాలి కదా, ఆర్టీ ఆఫీసులకు పోవాలి, లేదంటే వాళ్ళు పంపించాలన్నా వాళ్ళ గవర్నమెంట్ కూడా ఖర్చు. అది టీఎస్ అట్నే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. టీఎస్ఏ యాక్సెప్టబుల్గా ఉంటుంది అంటారు? యాక్సెప్టబుల్ ఉంటుంది. టీజీ అవసరం లేదు మనకు, బాగానే ఉంది కదా టీఎస్, మన స్టేటే కదా. టీజీ అంత మార్చాల్సిన అవసరం లేదు.
అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదంటారా? టీజీ అనేటటువంటిది కరెక్ట్ కాదంటారా? లేదు, టీజీ అవసరం లేదు, టీఎస్ సరిపోతుంది. ఇది కూడా తెలంగాణ అని బాగానే ఉంటుంది సపరేట్. ఇప్పుడు ఏపీ అని ఎట్లుండేనో ఏపీని సపరేట్ చేసి ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు టీఎస్ అని ఉండే తెలంగాణ స్టేట్ అని తెలంగాణ స్టేట్ పెట్టి మళ్ళీ ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, అది బీఆర్ఎస్ అని పెట్టింది. అట్లా కాకుండా ఇప్పుడు సపరేట్ తెలంగాణ అనేది ఇప్పుడు ఇది బాగానే ఉంటుంది టీజీ అనేది. ఈ నిర్ణయం కరెక్ట్ అంటారా? ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కరెక్ట్ అంటారా? కరెక్టే, ఇది బాగానే ఉంటుంది నిర్ణయం. అది అనవసరమైన ప్రక్రియ, గవర్నమెంట్కి ప్రత్యేకంగా ఎక్స్ట్రా బర్డెన్ లాంటిదే. దీనివల్ల ఉపయోగం కన్నా అనుపయోగం ఎక్కువ ఉంది. కంటిన్యూ చేస్తే ఉపయోగం నష్టమే లేదు. సో దీని మార్పు గవర్నమెంట్కి ఏదో పేరు సంపాదించాలని ఉంటుంది కాబట్టి అది రాజకీయ కోణంలో చూసుకోవాలి, కానీ దీంట్లో ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదని ఉద్దేశం. టీఎస్ అనేది ఎప్పుడైనా ఉంటే మంచిది. ఎప్పుడు అందరికి అలవాటైన పేరు కాబట్టి అందరికీ యూజ్గా ఉంటుంది. నోటెడ్ కాబట్టి మార్చడం వల్ల ప్రజలకి ఏం ఉపయోగం ఉండలేదు కదా. ఇప్పుడు గత ప్రభుత్వం టీఎస్ అని పెట్టింది. అది మన ప్రభుత్వ రాష్ట్రం విడిపోయిన తర్వాత టీఎస్ అని వచ్చింది. మనకి తెలంగాణ స్టేట్ అని అనుకున్నాం ముందర 8 సంవత్సరాలు. ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. గత ప్రభుత్వ నిర్ణయాలు ఇప్పుడు టీజీ నుంచి టీఎస్ మార్చినంత మాత్రాన ఇప్పుడు పాలకులు అనేది ఏంది, పేరు మార్చడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు. పేరు ఏది ఉన్నా కానీ మన ప్రభుత్వం ఎలా నడుస్తుంది, ప్రజా సంక్షేమ పథకాలు కరెక్ట్గా అమలు అవుతున్నాయా లేదా, గత ప్రభుత్వం తీసుకున్న తప్పు నిర్ణయాలు అవి ఏమన్నా తప్పు ఉంటే కనుక సరిదిద్దుకొని ముందుకు పోతూ వీళ్ళ నిర్ణయాలు ఏం తీసుకుంటున్నారో అవి కరెక్ట్గా చేయాలి తప్ప టీజీ నుంచి టీఎస్ చేసినా వేరేది ఇంకోటి పెట్టుకున్నా దానివల్ల ప్రజలకు వచ్చేది ఏం లేదు. పేరు ఒకటి మారుతుంది తప్ప మాటలో మన స్టేట్లో మన గవర్నమెంట్ పథకాల్లో టీజీ నుంచి టీఎస్ నుంచి టీజీ అయిపోతుంది తప్ప ఆ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి, ప్రజలకు చేరుతున్నాయా, అట్టడం వారికి చేరుతున్నాయా లేదా, అనుకున్న పథకాలు అందరికి వెళ్తున్నాయా లేదా, అది ఇంపార్టెంట్. కానీ ఓన్లీ టీఎస్ నుంచి టీజీ మాత్రం దాంతో పెద్ద ప్రజలకు మీరు అన్న క్వశ్చన్కి ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ఏ ప్రభుత్వం అయినా కానీ ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం 9 సంవత్సరాలతో వీళ్ళకి వచ్చింది, తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వాన్ని మరి వీళ్ళు అనుకున్న పథకాలన్నీ నెరవేరుస్తారా లేదా? 6 పథకాలు అన్నారు, 2 అమలైనాయి, ఇంకా 4 వెయిటింగ్లో ఉన్నాయి. అది దానిపైన వీళ్ళు దృష్టి కిందగా చల్లదు తప్ప టీఎస్ నుంచి టీజీ చేయడం దానివల్ల ప్రజలకు వచ్చే ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకు వచ్చే అనుకూలతలు కూడా ఏం లేవు. మోస్ట్లీ ఏంటంటే డెవలప్మెంట్ కంటిన్యూ అవుతున్నాయా లేదా, వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని కంటిన్యూ చేస్తారా, అవి స్టాప్ చేసి లేదా వీళ్ళు కొత్త ఏమైనా తీసుకొస్తారా, ఏది తీసుకొచ్చినా కానీ ప్రజలకు మంచి జరిగే విధంగా ఉండాలి తప్ప పేరు మార్పుతో పెద్ద ప్రజలకు వచ్చింది ఏమీ లేదండి. ప్రజలకు కావాల్సింది మౌలిక సదుపాయాలు, వాళ్ళకు కావాల్సిన ఎడ్యుకేషను, వాళ్ళకు కావాల్సిన హెల్త్ సిస్టము, ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే ప్రజలు సంతోషిస్తారు తప్ప ఏ పేరు మార్చుకున్నా కానీ పేరే మనకు ఇంతకుముందు గత పాలకులు చాలామంది ఉన్నారు, వాళ్ళ పేరు కూడా తీసుకొచ్చి ఇప్పుడు రంగారెడ్డి డిస్టిక్ అని ఒక డిస్టిక్ నాయకుని పెట్టుకున్నారు. ఆంధ్రాలో ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళ పార్టీ వాళ్ళది రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టిన మాత్రాన ఆ స్టేటుకు ఆ గవర్నమెంట్లో వచ్చే పత్రాల మీద ముద్ర మారుతుంది తప్ప ప్రజలకు దానివల్ల ఒరిగేది ఏం లేదు. సో దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి నేను సూచన ఏంటంటే మీరు మీ క్యాబినెట్లో చర్చించి మీరు తీసుకుని దాన్ని ప్రజలు పెద్ద దాని గురించి పట్టించుకోరు. కానీ మీరు అనుకున్నవి అన్ని 6 పథకాలు కనుక మీరు ఈ 100 రోజుల్లో మ్యాక్సిమంగా చేయగలిగితే కనుక ఇంకా 5 సంవత్సరాలు కూడా మీకు పొడిగించే అవకాశం ప్రజలు మీకు పట్టం కడతారు. ఆ దిశగా ప్రయత్నించండి తప్ప పేరు మార్పు వల్ల ప్రజలకు వచ్చేది ఏం లేదు. ఒక సూచన గవర్నమెంట్కి ఏంటంటే 100 రోజులు 40 రోజులు కావాల్సి వస్తుంది, ఇంకా టైం ఉంది, విమర్శలు వస్తూనే ఉంటాయి. విమర్శలు పట్టించుకోకుండా విమర్శలను సానుకూలంగా స్పందిస్తూ మీరు చెప్పిన హామీలన్నీ ప్రజలకు అందే విధంగా ఇస్తే కనుక మిమ్మల్ని మెచ్చుకుంటారు. సోనియా గాంధీ ఇచ్చినందుకు వీళ్ళందరూ మీకు పట్టం కట్టినందుకు మీరు కూడా కరెక్ట్గా పాలన నడిపిస్తే కనుక మీ పేరు నిలబడుతుంది, స్టేట్ పేరు నిలబడుతుంది. ఎట్టా ఎన్ని చూసిన ఏ విధంగా స్టేట్ ముందుకు పోవాలనే ఉండాలి తప్ప ఆ పాలకులు ఈ పాలకులు అనకుండా మన స్టేట్ ముందుకు వెళ్ళే విధంగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుందని నా ఆకాంక్ష. అంతే. ప్రభుత్వం పేరు మార్పు నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తారన్న? స్వాగతిస్తున్నాం. టీజీ బాగుంటుందా? టీజీ బాగుంది, తెలంగాణ టీజీ తెలంగాణ బాగుంది. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? మారుస్తామని చెప్తా ఉంది. కరెక్టే, బాగుంది. తెలంగాణ అజిటేషన్లో అందరూ టీజీ అని పెట్టుకున్నారు, అందరి కోరిక ప్రకారం తెలంగాణ వచ్చింది. కాకపోతే టీఎస్ అనేది తెలంగాణ స్టేట్ కాబట్టి అది కూడా ఓకే. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేసి దాన్ని కూడా యాక్సెప్ట్ చేద్దాం టీజీ అని అంటున్నారు కాబట్టి జనం కోరిక మేరకు వాళ్ళు మారచ్చు, కానీ టీఎస్ఏ బెటర్.